కర్నూలులో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కిడ్నాప్ కలకలం రేపింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న అమీర్ బాషా ఆదివారం ఉదయం అల్లుగుండ జిల్లా పరిషత్ హై స్కూల్లో 7వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్తూ ఉండగా అమిషాను బలవంతంగా కారులో తీసుకెళ్లి రాత్రి 11 గంటలకు వదిలి వెళ్లిన పోలీసులు. ఉపాధ్యాయుడు అమీర్ బాషా కర్నూలు ఆరోగ్యనగర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కర్నూలు కల్లూరు మండలంలో సర్వే నెంబర్ 649A2లో 20 కోట్లు విలువ చేసే ల్యాండ్ ఉందని, గతంలో పలు రాజకీయ నేతలు ల్యాండ్ కబ్జా చేయాలని చూస్తున్నారని పలుమార్లు నన్ను బెదిరించారని తెలిపారు. నా ల్యాండ్ను ధనుంజయ అనే దళితుడు తన పేరుపై ఆన్లైన్లో మార్చుకున్నాడని, నాపై ఎస్సీ కేసు నమోదు చేసి కోర్టులో నాపై కేసు పెట్టారని, కేసు కోర్టులో ఉండగా నిన్న నేను విధుల్లో ఉండగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, నన్ను ఎక్కడికి తీసుకెళ్లారని పోలీసులను అడగగా డీఐజీ ఆఫీస్ కు వెళుతామంటూ చెప్తూనే పోలీసులు ట్రైనింగ్ సెంటర్ కు తీసుకెళ్లారని, మీ ల్యాండ్ సమస్య ఉంది కదా అది సెటిల్ చేసుకుని అమ్మివేయాలంటూ బెదిరించారంటూ అమీర్ ఆవేదన వ్యక్తపరిచారు. అదే చోట మా నాన్నను సైతం తీసుకొచ్చారని, విచారణలో బుధవారపేటకు చెందిన అసదుల్లా నీకు బంధువు కదా నిజమా అంటూ అడిగగా నాకు ఆయన ఎవరో తెలియదంటూ చెప్పానని అన్నారు. రాత్రి 11 గంటలకు 3వ పట్టణ సిఐ శేషయ్య వచ్చారని, సిఐ అమీర్ సార్ ఇక్కడికి నిన్ను ఎవరు తీసుకొచ్చారని నన్ను అడగగా నీకు తెలియదా అని సిఐని అడగగా నాకు తెలియదంటూ చెప్పి నన్ను వెదలుపెట్టి వెళ్లిపోయారు. గత 2 నెలల క్రితం నన్ను మా అన్నను కిడ్నాప్ చేసి రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ దగ్గరకు తీసుకువెళ్లారని, డీఐజీ ప్రవీణ్ ల్యాండ్ సమస్య ఉంది కదా ఇది సెటిల్ చేసుకుని అమ్మివేయాలని అన్నారని, అయితే ఆ ల్యాండ్ మా ఇద్దరిది కాదని 6 మందికి చెందిన ల్యాండ్ అని చెప్పగా నన్ను వదిలివేశారని తెలిపాడు. బలవంతంగా లోపలికి కార్లకి వేసుకొని పోయిన తర్వాత ఎక్కడ తీసుకుపోతున్నారు సార్ అని అడిగారు. అక్కడికి అడిగాను ఏమన్నా చంపేస్తారా సార్ అని. మీకెందుకు చంపుతామండి, మళ్ళీ ఎందుకు సార్ ఇంత ఫోర్స్గా తీసుకుపోతున్నారు అంటే, లేదు మీకు ఇంట్రాగేట్ చేయాలా, మీ మీద అలిగేషన్స్ వచ్చినాయి. అయితే ఏం అలిగేషన్స్ వచ్చినాయి సార్ ఒకసారి చూపెట్టండి, దానికి నేను రిప్లై ఇస్తాను, నేను చెప్తాను సార్ అని వాళ్ళు వినకుండా ఫస్ట్ ఏమో వెల్లుర్తి పోలీస్ స్టేషన్కి పోవాలని అన్నారు నాతో. తర్వాత రోడ్డు పైకి వచ్చి కొంత దూరం సార్ ఇట్లా కాదు కదా వెల్లుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది, ఇట్లా లేదు ఇప్పుడే డిఐజీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, మీకు డిఐజీ ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పినారు అని అన్నారు. అని వాళ్ళ పేర్లు అయితే నాకేం చెప్పలేదు. తర్వాత నా గురించి అడిగి మీరు ఎవరు, ఎక్కడ ఉంటారు, మీ పిల్లల ఎక్కడెక్కడ చదువు అని మొత్తం నా బయోడేటా అంతా అడిగినారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.